రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. అది భారతదేశం గురించి. భారతదేశంతో మైత్రి కోరుకుంటున్నాను, భారతదేశంతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం త్వరలో కుదరబోతోంది, దానికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరుగుతున్నాయి, నా ప్రియమిత్రుడైనటువంటి నరేంద్ర మోదీతో కలిసి ఈ ఒప్పందం చేసుకోబోతున్నాను అని చెప్పి దాని సారాంశం. అది చూడగానే అందరికీ కూడాను మోదీని ప్రియమిత్రుడు అన్నాడు. అదేవిధంగా భారతదేశంతో ట్రేడ్ ఒప్పందం కుదరబోతోందని చెప్పారు, భారతదేశంతో మైత్రిని కోరుకుంటున్నానని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ మారిపోయారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ధోరణిలో మార్పు వచ్చింది. భారతదేశం పైన 50% టారిఫ్లు విధించి, అవి ప్యూనిటివ్ టారిఫ్లు అంటే శిక్ష రూపంలో విధించినటువంటి టారిఫ్లు అని చెప్పినటువంటి వ్యక్తి, భారతదేశపు ఆర్థిక వ్యవస్థని చచ్చిపుచ్చిపోయినటువంటి వ్యవస్థ, డెడ్ ఎకానమీగా అభివర్ణించినటువంటి వ్యక్తి, భారతదేశముతో వ్యాపారం చేయటం వల్ల మాకు నష్టమే తప్ప లాభం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి హఠాత్తుగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు శరవేగంగా జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం, నా ప్రియమిత్రుడితో మళ్ళీ ఒప్పందం చేసుకోబోతున్నాను అన్నటువంటి వ్యాఖ్య చేయటం, దాని ఆంతర్యం ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ను అర్థం చేసుకోవాలంటే అతని వ్యాపారపు మోడల్, అతని బిజినెస్ మోడల్, అతని నెగోసియేషన్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట అతను భయపెట్టడము, బెదిరించటము, దీంతో పూర్తిగా విధ్వంసం చేసేస్తాను, నాశనం చేస్తానన్న రీతిలో భయపెట్టడము, ఆ తరువాత లొంగే పరిస్థితి కనిపిస్తే వీలైనన్ని కండిషన్స్ పెట్టి భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ గనక ప్రతిఘటిస్తే బేరసారాలు ప్రారంభిస్తారు. ఈ బేరసారాలు ఒకవైపు జరుపుతూనే మరొక వైపు తన ఎవరితోటైతే డీల్ చేసుకోదలుచుకున్నాడో ఆ వ్యక్తిని కానీ, ఆ దేశాన్ని కానీ, ఆ వ్యవస్థను కానీ అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒకవైపు క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే గుర్రాన్ని నడిపించేటప్పుడు ఒకవైపు చర్నాకోలతో కొడుతూ ఉంటారు, మరొక వైపు ఒక క్యారెట్ ముక్కను చూపించి ఇది నువ్వు పరిగెడితే తినిపిస్తానని చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఈ ద్వంద్వ వైఖరితో వ్యవహారం చేస్తారు. చిట్ట చివరికి ఈ దేశం లొంగకపోతే ఆయన దిగి వస్తారు. ఇది జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ సోషల్ మీడియా పోస్టును కూడా ఇలా అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదట భారతదేశాన్ని లొంగ తీసుకోవడం కోసము భయపెట్టేలాగా 25% టారిఫ్ అన్నారు. భారత్ స్పందించకపోతే 50% చేశారు. దానికి కూడా భారతదేశం స్పందించలేదు. అప్పుడు ఆయన యూరోపియన్ యూనియన్ని కూడా 27 దేశాల సమాఖ్యది, ఇంగ్లాండ్ వంటి పెద్ద దేశాలు అనేక మందిలో లేకపోయినప్పటికీ అది కూడా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, దానిని మీరు కూడా 25% టారిఫ్ భారత్ పైన విధించండి నాలాగా అన్నారు. ఆ తర్వాత 25ని 100% టారిఫ్లు పెట్టాలని చెప్పి అడిగారు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఆంతర్యం ఏమిటి? భారతదేశం డొనాల్డ్ ట్రంప్కి ఏమాత్రము స్పందించకుండా ఆయన పెడుతున్నటువంటి కండిషన్స్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా మన వ్యవసాయ రంగంలో కానీ, పాడి పరిశ్రమ రంగంలో కానీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగంలో కానీ అమెరికా, దాని మల్టీనేషనల్స్, దాని ఆర్థిక సత్తా ప్రవేశం లేకుండా మనం అడ్డుకుంటున్నాం. ఇందులో భాగంగా మనము అమెరికాకి చేసే ఎగుమతులపైన టారిఫ్లు విధించినట్టయితే ప్రత్యామ్నాయ మార్కెట్లను ఎంచుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్తో మనం కొన్ని కీలకమైన ఒప్పందాలు చేసుకున్నాం. ఇంగ్లాండ్, యూకే ముఖ్యంగా ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది బ్రెక్సిట్ సమయంలో. మిగతా యూరోపియన్ యూనియన్తో కూడా మన చర్చలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కనుక జరిగితే భారతదేశానికి ఎగుమతుల పరంగా ప్రత్యామ్నాయాలు లభిస్తాయి. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఈ మెతక వైఖరిని చూపిస్తున్నట్టుగా ప్రయత్నిస్తున్నారు. కారణం ఏంటంటే యూరప్ లేదా యూరప్ దేశాలు, యూరోపియన్ యూనియన్, వీటితో భారత్ ఒప్పందాన్ని నిలువరించాలన్న లక్ష్యంతో ఇది చేస్తున్నారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ని అందుకే మీరు భారత్ పైన టారిఫ్లు విధించండి అని అంటున్నారు. తాను వ్యాపార వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నానని చెబుతూనే
టారిఫ్లను కొనసాగించండి లేకపోతే పెంచండి అని చెప్పి 50% చేయండి లేకపోతే 100% చేయండి అని చెప్పి యూరోపియన్ దేశాలని అంటున్నారంటే యూరోపియన్ దేశాలు భారతదేశంతో ఒప్పందాలు చేసుకోవడానికి అడ్డుపడే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. రెండవ విషయము, వాణిజ్య ఒప్పందాలు జరగాలన్నట్టయితే మన వాణిజ్య ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళాలి లేదా వాళ్ళ బృందం మన దగ్గరికి రావాలి. అవి రెండూ జరగటం లేదా అధికారికంగా బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో భాగంగా తెరమాటున ఏమైనా చర్చలు జరుగుతున్నట్టయితే అవి ఫలప్రదమయ్యేదాకా ప్రకటించకూడదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కేవలము యూరప్ భారత మైత్రిని లేకపోతే వాణిజ్యపరమైన ఒప్పందాలని నిలువరించే ప్రయత్నంలో భాగంగానే ఇది చేశారు. అందుకే ఇది దీంతో పాటు గమనించవలసినటువంటి రెండవ విషయం ఏంటంటే ఆయన వాణిజ్య సలహాదారు ట్రంప్ వాణిజ్య సలహాదారు అయినటువంటి నవారో ఇప్పటికీ భారతదేశాన్ని తిడుతూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు. ఒకవేళ వైఖరిలో గనక మార్పు వచ్చినట్టయితే నవారో భాష మారాలి, అది జరగలేదు. భారత్తో మైత్రి అమెరికాకి అవసరం, ఎందుకంటే ఇండో పసిఫిక్లో చైనాని నిలువరించాలన్నా కానీ లేకపోతే ఇండో పసిఫిక్లో ఉన్న ప్రజాస్వామ్య దేశాలను పరిరక్షించేటటువంటి ప్రయత్నంలో కానీ భారత్ లేకుండా అమెరికా ముందుకు వెళ్ళలేదు. పర్యవసానంగా భారత్కు అమెరికా అవసరం కన్నా అమెరికాకి భారత్ అవసరము వ్యూహాత్మక అంశాల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ టారిఫ్ల పేరుతో భారతదేశాన్ని దూరం చేసుకోవడం, దీన్ని అమెరికాలో ఉన్నటువంటి డిప్లొమాటిక్ తర్వాత స్ట్రాటజిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది విమర్శిస్తోంది. ట్రంప్ యొక్క మాజీ జాతీయ భద్రతా సలహాదారైనటువంటి జాన్ బోల్టన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా 28-30 సంవత్సరాల కఠినమైనటువంటి పరిశ్రమ అనేక ప్రయత్నాల వల్ల భారత అమెరికా మైత్రి ఏదైతే బిల్డ్ చేశామో దాన్ని ట్రంప్ విధ్వంసం చేశారని చెప్పి కూడా అన్నారు. కాబట్టి ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. అందుకే మోదీ చాలా ఆచితూచి ఈ సోషల్ మీడియా పోస్ట్ ట్రంప్ పెట్టినటువంటి పోస్ట్కి స్పందించారు. మోదీ మై ఫ్రెండ్ ట్రంప్ అన్నటువంటి భాష మాట్లాడలేదు, భారత అమెరికా మైత్రి గురించి మాట్లాడారు. కంట్రీ టు కంట్రీ, పర్సన్ టు పర్సన్ కాకుండా, పర్సనల్ డిప్లొమసీ కాదు, ఇంకా పర్సనల్ నెగోసియేషన్స్ కాదు, దేశంతో దేశము, భారత్తో అమెరికా, అమెరికా భారత్ సంబంధాలు. అందుకనే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ గురించి మాత్రమే మోడీ మాట్లాడారు. ట్రంప్, ప్రెసిడెంట్ ట్రంప్ అని ఫార్మల్గా ఆయనని సంబోధించారు తప్ప మై ఫ్రెండ్ అని చెప్పి సంబోధించలేదు. ఎందుకంటే ట్రంప్ యొక్క మూడు ఏ సమయంలోనన్నా మారవచ్చును. అదేవిధంగా యూరోపియన్ యూనియన్తో భారతదేశపు వాణిజ్య సంబంధాలని నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మోదీ చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. అమెరికాకి దాసోహం అనే పరిస్థితి లేదు, అమెరికా కండిషన్లకి తలొగ్గే పరిస్థితి లేదు. వాణిజ్య ఒప్పందాలు జరిగినా, టారిఫ్లు ఉన్నా తొలగినా భారత రైతుల ప్రయోజనాలు, పాడి పరిశ్రమ ప్రయోజనాలని తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. ఈ విషయంలో మోదీ చాలా దృఢంగా ఉన్నారు. అందుకే మోదీ చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. ట్రంప్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మాటలలో పడిపోకుండా భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దౌత్యపరంగా వ్యవహరించాలన్నటువంటి నిర్ణయం మోదీ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ట్రంప్ వ్యాఖ్యలను జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.